వెళ్ళిపోవడమ్మా మీకు ఉంటుంది వెనక్కి జరగమ్మా రెండు అపర భగీరథుడు మాట తప్పని మడమ తిప్పని సంక్షేమానికి మరో పేరైనటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతి కార్యక్రమం. ఈ జయంతి కార్యక్రమం విజయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ విశ్వసాయి కళ్యాణ మండపం వద్ద గల విగ్రహం చేయడం జరిగింది. ఇందులో పార్లమెంట్ కోఆర్డినేటర్ విశ్వేశ్వరరెడ్డి గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టీ యూజర్ గారు, హరిబాబు గారు, రాజు గారు, బాబు గారు, ఈషా గారు, ప్రసాద్ గారు, గణేష్ సుబ్రహ్మణ్యం గారు, విద్యారాణి గారు, శారద గారు, డాక్టర్ గారు, యేసు గారు, కాకా పుల్లారావు గారు, జైన్ గారు, బెజవాడ రంగా గారు, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ సురేష్ గారు, యాళ్ల వీరభద్రరావు గారు, ఆనంద్ కుమార్ గారు, ఇంకా విషయాలకు వచ్చేయండి ఇలా పార్టీకి చెందినటువంటి అనేక వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు పాల్గొని దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 5 పర్యాయాలు అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమం అంటే ఏంటో ప్రజలకు చూపించి అపర భగీరథుడిగా అనేక నీటి వనరులకు సంబంధించి అనగా ఇవాళ పోలవరం ఉందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి దానికి నిధులు కేటాయించి ఇప్పుడు చిరకాల కోరికైనటువంటి పోలవరాన్ని ఆయన సాకారం చేయడం జరిగింది. వాళ్ళ పోలవరం మాదంటే మాదని అందరూ గొప్పలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క మాత్రమని సందర్భంగా చెప్తూ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల తన సొంత బిడ్డల్లా భావించి ఆయన పరిపాలన సాగించారు. అందుకొరకే ఆయన అకాల మరణం చెందినప్పుడు అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారు. ఇది చరిత్రలో మనం ఎప్పుడు కూడా చూసి ఉంటాం. ఒక ముఖ్యమంత్రి ప్రాణ త్యాగం మరణిస్తే అది కూడా యాక్సిడెంట్లో నల్లమల్ల అడవులలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన అసూలు పాయటం జరిగింది. ఆ సందర్భంగా అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. గుండాకి చనిపోయిన వారు కొంతమంది, ఆ బాధను పట్టుకోలేక చనిపోయిన వారు. ఇలా అంటే ఒక గొప్ప ప్రజలతో మమేకమైన వ్యక్తి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. అలాగే ఆయన కాంగ్రెస్కి అంబాసిడర్ లాంటి వారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మరలా అధికారాన్ని రావడానికి పాదయాత్ర చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన. వాళ్ళ చాలామంది పాదయాత్రలు చేస్తున్నారు. కానీ పాదయాత్రలకి ఆద్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఆయన అనేక సార్లు అంటూ ఉండేవారు, రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలి. మహానేత, మనందరికీ కూడా ఆప్తులు, మన రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదిన కార్యక్రమం. రాజశేఖర రెడ్డి గారు అనగానే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి మనసులో స్మరించుకునేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ భారతదేశంలో ఎవరు కూడా ప్రవేశపెట్టలేదు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ. గతంలో ఎవరైనా కార్మికులకు కానీ ఆటో డ్రైవర్లకు కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అది ఎప్పుడు చచ్చిపోతామా అని ఎదురు చూసేవారు.
కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద పెద్ద కోటేశ్వరులతో పాటు సమానంగా ఆయన వైద్యం చేయించుకునే అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, మరి ఫీజు రియంబర్స్మెంట్ అనేది మామూలు కాదు. ఎందుకంటే క్వారీలో వర్కర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ ఎవరినైనా మీ అబ్బాయి ఇంజనీర్ అని డాక్టర్ అని చదివి చేస్తారు ఎలా కొలాలి అంటారు మాతోటి, మా అబ్బాయి ఇంజనీర్ డాక్టర్ లేదు అంటే ఈయన మరి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత అందరూ కూడా సామాన్యులైన పిల్లలు ఆటో డ్రైవర్లు కానీ క్వారీ వర్కర్స్ కానీ వాళ్ళ పిల్లలు కూడా ఇంజనీర్ డాక్టర్లు చదివించుకునే అవకాశం కలిగింది. ముఖ్యంగా చిన్న విషయం చెప్పాలి మీకు, జాపేటలో ఒక ఆయన కోళ్ళు అమ్ముకునేవాడు. అతని దగ్గరికి 15 ఏళ్ళ క్రితం అనుకుంటే రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టకూడదు వెళ్తే ఏం చదువుతారంటే ఆడపిల్లలంటే ముస్లిమ్స్ సర్వే ఉంటుందండి అన్నారు. కాదే బాబు బాగా చదివించంటే అతను ఏదో చదివించాడు. లక్కీగా రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు. ఆ తర్వాత ఒక 5-6 ఏళ్ళకి నేను ఏదో కనపడితే అతను అడిగితే ఏం చేస్తారు పిల్లలు అంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డాక్టర్లు చదువుతున్నాను. ముస్లింలు చదవనవారు ఆడపిల్లలు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారి యొక్క గుండెవారి వేళ అందరూ కూడా మరి డాక్టర్ ఇంజనీర్ ఈజీగా అవ్వగలుగుతున్నారు. అలాగే ఆయన రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్ పెట్టాడు. ఎవరు పెట్టలేదు భారతదేశంలో ఉచిత విద్యుత్ పెట్టడం జరిగింది. అలాగే 108, 104 కూడా రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఆయన పెట్టారు. ఒకసారి కడపల్లండి, అక్కడ ఉన్న వాళ్ళు మామూలుగా మాట్లాడుతుంటే అన్నారు రాజశేఖర రెడ్డి మహానుభావుడు అండి, ఎందుకంటే మేము కొట్టుకుని ఒక గుంపు వచ్చి దాడి చేసి ఎవరిని కొట్టేసి నరికేసినారు, వెళ్తే మా మీద కూడా కేసు పెడతారని వెళ్ళి వాళ్ళు కాదు. ఇప్పుడు 108 ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు. మేము వెళ్ళి హాయిగా వచ్చి చేస్తున్నాం. అందుకే రాజశేఖర రెడ్డి మహానుభావుడు అని చెప్పి చెప్పడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు. అందుకనే రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 560 మంది గుండాకి చనిపోయారు. ఈ ప్రపంచంలో ఏ నాయకుడు చనిపోయినా అంతమంది ఎఫెక్ట్ అయ్యి హార్ట్కి చనిపోయిన వాళ్ళు లేరు. కేవలం అది ఒక రాజశేఖర రెడ్డిగా జరిగింది. అటువంటి మహానుభావుడి యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి సంవత్సరం చేయవలసిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద, అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడి మీద కూడా ఉంది. ఎందుకంటే ఆయన స్మరించుకోవాలి. అటువంటి స్కీములు ఎవడో పెట్టలేడు, ఎవరు పెట్టే అవకాశం కూడా లేదు, పెట్టలేరు కూడా. మరి అటువంటి మహానుభావుడికి ఈరోజు 77వ జయంతి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ఆయనకి అశ్రుత నివాళులు అర్పించుకుంటాం. ఆయనకి హృదయపూర్వకంగా మనం ధన్యవాదాలు తెలియజేస్తాం.